బాగుంది బాగుంది. ఈచ్ సీన్ సస్పెన్స్ ఉంటుంది, అదే హైలైట్. కళ్యాణ్ రామ్ క్యారెక్టరేషన్ ఎలా ఉంది మేడం? బాగుంది, మొత్తం మూవీ అంతా తన మీదనే పోద్ది. ఏజెంట్ లాగా ఎలా చేశాడు? బాగా చేశాడు, మంచి సస్పెన్స్ థ్రిల్లర్, అన్ని ట్విస్ట్లే ఉంటాయి ఎండింగ్ వరకు. ఫస్ట్ మూవీ లాగా ఏం లేదు, చాలా బాగా చేశారు. క్లైమాక్స్ వరకు కూడా అన్ని సస్పెన్స్లే ఉంటాయి. అంటే ఓకే, సీక్రెట్ ఏజెంట్ కదా, ఓకే సెట్ అయింది. సెట్ అయ్యాడు. లేదు, ఫస్ట్ హాఫే నాకు నచ్చింది, సెకండ్ హాఫే కొంచెం లాగ్ ఉంది. అంటే యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మనకి మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ లా చూపిస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఏమంటారు హిస్టారికల్ లాగా చేంజ్ చేస్తాడు, అది కొంచెం నాకు నచ్చలేదు అంతే. నడిపించాలి కదా, ఆ కింద ఉండి నడిపించే వ్యక్తి ఎవరంటే ఈ డెవిల్ సినిమా సీక్రెట్ ఏజెంట్ అని చెప్పొచ్చు. మెయిన్ వాళ్ళే. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుందన్న. అది పైనుండి వచ్చే ఆర్డర్స్ని కింద పర్ఫెక్ట్గా చేస్తే కదా ఆపరేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ సినిమాలో చాలా 100% బాగా అదైతే ఆ రోల్ చాలా సాటిస్ఫై చేశారు. ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ విత్ దిస్ మూవీ. సారీ, నేను బింబిసారా చూడలేదు, కానీ ఒక ముందు సినిమాస్ ఉంటాయి కదా ఆ ఆపరేషన్కి సంబంధించి పైనుండి ఏవైతే గైడ్లైన్స్ వస్తాయో కింద పాటించి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చేస్తారు కదా. ఇందులో అయితే ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కళ్యాణ్ రామ్ గారు తన ప్రయత్నం చేశారు. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు ప్రతి టేకు. చాలా అంటే చాలా బాగుంది సినిమా, 100% చూడొచ్చు. సంయుక్త మేనన్ అడగక్కర్లేదన్న, ఆమె సార్ మూవీలో కూడా అదరగొట్టారు. ఇందులో కూడా కొంచెం ఆమె ఒక కోడ్ లాంగ్వేజ్, ఆమె కూడా మన సీక్రెట్ ఏజెంట్ టైపే చేశారు. అది కూడా చాలా బాగుంది, ఎందుకంటే సంయుక్త మేనన్ గారికి ఇచ్చిన క్యారెక్టర్ 100% న్యాయం చేశారు. 100% ఎగరేయచ్చాను. సూపర్. అసలు మూవీ చూస్తున్నంతసేపు మనం ఎందుకు ఆ ఫ్రీడమ్ ఫైట్లో అప్పుడు ఎందుకు మనం పుట్టలేదు అనే ఒక ఫీల్ అయితే ఉంది. చాలా డిసప్పాయింటెడ్ అయితే అది మనం అప్పుడు పుట్టుంటే దేశానికి సేవ చేసేవాళ్ళమని అనిపించింది.